హాయ్ హలో. ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ పులావ్. మనం ఈ వెజ్ పులావ్ కోసం అయితే ముందుగా మసాలాలని అయితే పక్కకు పెట్టుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, స్టారు ఇవన్నీ అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. దాంతో పాటుగా మనం ముందుగా అయితే ఇలా ఆలుగడ్డల్ని అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆకు, దీంతో పాటుగా పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అలాగే కొంచెం క్యాబేజీ, ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా. తర్వాత మనం బౌల్లోకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ని అయితే మంచిగా మనకి దూరగా అయ్యేటట్టు అయితే వేపుకోవాలి. అలాగే పచ్చి బఠానీని నానబెట్టుకోవాలి, పప్పు కూడా. దీంతో పాటుగా బాస్మతి రైస్ను కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ అయితే మంచిగా వేగిన తర్వాత తీసి పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత అలాగే ఈ క్యాబేజీని కూడా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాబేజీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసైతే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ మసాలాలని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి, వెల్లిపాయలు, పుదీనాను కూడా అయితే వేసి ఆయిల్లో అయితే వేపుకోవాలి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో ఆకు, అలాగే కడిగి వేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ముందుగా కడిగి వేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు అయితే ఆయిల్లో అయితే వేగనివ్వాలి. అలాగే ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పు, పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా మనం ఒక మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా మనం ఒక 5 minutes అయితే ఇలా కలుపుకుంటూ అయితే ఆయిల్లో వేగనివ్వాలి. అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ పీసుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి అయితే ఈ పులావ్కి అయితే మంచి కలర్ అయితే వస్తుంది. అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్, అలాగే క్యాబేజీని ముందుగా మనం అయితే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం, ఇది కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా అయితే కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes అయితే మనం ఫ్రై కానివ్వాలి. నెక్స్ట్ మనం వచ్చేసి దీనికి సరిపడా అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని అయితే మనం లో ఫ్లేమ్లో మనం అయితే పెట్టేసుకొని దీనికి ఒక 2 minutes వరకు అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాం. అలాగే మనం నానబెట్టుకున్న ఈ బౌల్లో అయితే ఒక గ్లాసున్నర లాగా అయితే వాటర్ అయితే తీసుకోవాలి. 2 glass రైస్కి అయితే 3 glass వాటర్ తీసుకుని వీటిని ఈ వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. ఇలా మనకి ఈ రైస్ని అయితే
అన్నీ కలుపుకొని ఇలా మంచిగా వేడవుతున్న టైంలో మనం ఇలా పక్కకి మరగబెట్టుకున్న ఈ నీళ్ళను తీసేసుకొని మనం ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఈ రైస్లో ఉన్న వేడి అలాగే మనం ఈ వేడైన వాటర్ కలిపి అయితే మనకి తొందరగా అయితే ఉడకడం జరుగుతుంది. సో ఇలా ఒకసారి మంచిగా అయితే కలుపుకొని మనం హై ఫ్లేమ్ మీద ఒక 5 minutes అయితే ఉంచుకోవాలి. ఒక 10 minutes తర్వాత అయితే ఇలా మూత తీసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. అన్నం అయితే మంచి పలుకు మీదకైతే వచ్చేసింది. మనం ఈ టైంలో ఒకసారి ఇలా కలిపేసుకొని మంటని అయితే స్విమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా 5 minutes తర్వాత మనకు వేడిగా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.